ఓం శ్రీమాత్రే నమః. కాత్యాయని దేవి వ్రత కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిసారణ్యున సనుకుడు మొదలగు మహామునులందరూ బహు పురాణములు ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి, ఓ మహర్షి, నీవు ఎన్నయో పురాణములను వినిపించితివి మరియు సందర్భానుసారంగా వ్రతములు వ్రతమహత్యములను తెలిపితివి. అయ్యా, ఇప్పుడు కూడా మాకొక ధర్మ సందేహము తీర్చవలెను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించను. ఈశ్వరుడు మొదటి భార్యగు సతీదేవి తన తండ్రియగు దక్ష ప్రజాపతి యజ్ఞకుండమున పడి దేహత్యాగమునరించును కదా. ఆ విధముగా జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడు ఆమెను రక్షించలేకపోయినా, లేక సతీదేవి యందు అనురాగము లేక మౌనముగా ఊరుకుండునా? ఈశ్వరునకు భార్య వియోగము ఎట్లు సంభవించెను? మా సందేహము తొలగించుము అని సూత మహర్షిని వేడుకుని. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, మీ సందేహము తప్పక పోగొట్టెను, సావధానముగా వినుము అని ఇట్లు చెప్పసాగెను. దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునికి భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమునకు సుఖముగా కృతయుగమును అంతా గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానము అయ్యాను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచించుచుండగా పకపక నవ్వుతూ ఈశ్వరుడు సత్కర్షించెను. సతీదేవి పరమేశ్వరుని గాల్చి, ఓ నాదా, మీరు ఎక్కడికి వెళ్ళినారు? ఎందులకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడితినా అని ప్రశ్నించెను. వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటివాడు, నేను అతనికి తండ్రి వంటివాడిని. మా ఇరువురు ఏ విధముగా అంతరమును లేదు. ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యగు సీతతోనూ సోదరుడు లక్ష్మణునితోనూ వనవాసము వెలిడి పచ్చ వంటి తీరమున పర్ణశాలను నిర్మించుకొని నివసించుచుండును. మా భక్తుడు అగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు గోనిపోయాను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెతుకుచూ ఆ అడవి అంతయు గాలించను. సీత ఎక్కడ గానరాక శ్రీరాముడు సీత వియోగ బాధచే కుమిలి మతిదిప్పి అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టను సీతను చూచితవా అని అడుగుతూ పోవుచుండెను. ఒక చోట పాడుబడ్డ శివలింగము చూసి శ్రీరాముడు ఎలుగెత్తి, ఓ పరమశివ, నా సీతను చూచితవా అని ప్రశ్నించాను. నా తండ్రి అగు విష్ణువు కేక విన వెంటనే నేను అచ్చటకు వెళ్ళి శ్రీరాముడు ఎదుట నిలబడి, మానవ రూపంలో నన్ను శ్రీ మహానీయుడు నన్ను చూడగానే ముందుకు పోయాను. అందుకే నేను నవ్వుచుంటిని. ఇంతే తప్ప మరి ఏ కారణమూ లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను. ఆ మాటలకు విన్న సతి, ఓ నాదా, మీ మాటలు నమ్మశక్యముగా లేవు. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్య వియోగము మతి తప్పుట ఏమి? సీత కోసమనే రాముడిని పిచ్చివానిగా సంచరించుచు ఇది నమ్మశక్యముగా లేవు. మీరు పరిహాసంలో ఆడుచున్నరి. మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన మాత్రమున విని చూడలేకపోయిటవా అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు మాటలకు నమ్మని ఎడల స్వయముగా నీవే అచటుకు పోయి ఆ రాముని సీత వియోగ బాధను కనులారా చూడుము, నీకు అంతయు బోధపడదని పలికెను. వెంటనే సతీదేవి, ఓ నాదా, నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమే చెవటి తీరమున శ్రీరాముని ప్రాంతమునకు వెళ్ళి అచట శ్రీరామచంద్రుని సీత వియోగ బాధను కనులారా చూసి చెవులారా విని ఆక్రందనను విని సందేహస్పదే రామునిని పరీక్షించదలచి నేను సీతగా మారిపోలేనని తలచెను. వెంటనే సతీదేవి సీత రూపమును పొందెను. అదే సమయమున కైలాసమందున శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధముగా పరీక్షించునో అని తలించి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతాదేవిని గావించి కనులు మూసుకొని చేతులొగ్గి నమస్కారములు గావించి మరలా చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు, నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండును అని సంతోషసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగింపదలిచితివా? నాకు నా భార్య తప్ప మరి ఒక స్త్రీ నిజస్వరూపములో కనబడెను అని పలికిన వెంటనే సతీదేవి తన నిజ రూపమున, ఓ శ్రీరామ, నిన్ను పరీక్షించుటకై నేను సీత రూపమున దాల్చితిని. నీ సీత ఎచ్చటి నున్ననో మహా సాధ్యవై ఉండగలదు అని పలికితి అదృశ్యమయ్యను. శివుని కూడా జరిగిన అంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసముకు చేరి ఏమీ తెలియని వానిలే మౌనంగా ఉండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి, ఓ నాదా, నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని. నిజముగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె
పామురిని వలె నటించుచుండును అని పలికెను. వెంటనే శివుడు, ఓ సతీ, నీవు అతనిని ఎటులు పరీక్షించితివి అని ప్రశ్నించును. వెంటనే ఆమె, ఓ నాథ, నీవు పరీక్షించిన విధముగానే నేను కూడా పరీక్షించితిని అని చెప్పాను. అప్పుడు శివుడు, నీవు దాల్చిన నా తల్లి రూపం ఇప్పటికీ నా కనులకు కనిపించుచున్నది. నీవు నా తల్లివి అని ఆ సతీదేవిని నమస్కరించి వెళ్ళిపోయాను. అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒక తప్పు, దానిని కప్పిపుంచుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు, దీనిచే నేను కలంకము నొందుతిని. ఈ కలంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతుంది. అందుకే దయామయుడు ఆయన పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూచుతుందని శిక్షించాను అని అనేక విధములుగా ఆలోచించి కలంకితమైన ఆ తన దేహమున సృజించుటకు నిశ్చయించెను. తన దేహమున విడిచిపెట్టుటకు పలు విధములుగా ఏచించి చివరకు తన ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదులుట యుక్తమని సతీదేవి నిశ్చయించుకునెను. సతీదేవి తన మాయ చేత తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషము కలిగించి ఈశ్వరుణ్ణి పిలవకుండా యజ్ఞమోచరించి కోరికను కలిగించెను. ఆమె నిర్ణయము సారముగా దక్షుడు శివుని అవమానింపదలచి శివునకు పిలవకుండా యజ్ఞమును తలపెట్టెను. దేవతలందరూ ఆ యాగమునకు వెలుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరునితో కలిసి వెళ్ళుదామని కోరెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తము కాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్ళి తీరవలయునని మంకు పట్టెను. దానితో శివుడు చేయనది లేక నందీశ్వరుణ్ణి భుంగీశ్వరుని సాయమిచ్చి సతీదేవిని దక్షవాకిటకు పంపెను. దక్షుని యాగ మండపంలోనికి సతీదేవి ప్రవేశించి అచట తాను వారెవ్వరూ పలకరింపపోవుటచే అవమానంగా భావించి రగులుచున్న అగ్నిగుండమునకు చెంతకు చేరి చేతులు జోడించి, ఓ అగ్నిదేవ, నేనొక అబద్ధము ఆడుచే ఈశ్వరునకు దూరమైతిని. ఇచ్చట అవమానము నుండి ఈశ్వరుని చూడలేను కానుక కలంకముందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయమును కలిగినడును నిర్మలమగు మనసున్న ధీర హృదయము కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునికే భర్తగా పొందినట్లు చేయము అని ప్రార్థించి బగబగ మండుచున్న అగ్నిగుండంలోనికి దూకెను. దేవతలందరూ ఆహాకారాలు చేయుచుండగా నంది భుంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగిన అంతయు తెలిపితిరి. సతీ మరణ వార్త విన్నంటనే శివుడు మహారౌద్రకారమును దాల్చి వీరభద్రుణ్ణి సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవాటికు చేరి తన వంటి కోట్లానుకోట మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా మార్చెను. ఈశ్వరుడు సతి వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతిని పొందుచుండెను. ఆ సమయమున పరమేశ్వరుడు లటాలము నుండి చెమట బిందు ఒకటి భూమిపై పడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూడగానే 4 భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజస్సుతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు భువనంతరాలు ప్రతిధ్వనించినట్లు రోదన చేయసాగెను. శివుడు భయముచే భూదేవి రూపము నుండి ఆ శిశువునకు ఒడిలోకి చేర్చుకొని సన్యమొసగాను. అప్పుడు రుద్రుడు ఆమెతో, ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మురాలవు. ఈ నా శిశువు నీవు పెంచుకొనుము. ఇతడు నీ యందు పుట్టినచే కుజుడు భౌముడు అనే పేర్లతో సాధ్వకనాముడు కాగలడు. ఎర్రని రంగుతో ఉండచో అంగాకరుడు అని కూడా పిలిచెదరు. నవగ్రహములో ఇతడు ఒక గ్రహము కాగలడు. ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉండుటచే నాకు భార్య వియోగము కలిగినది. ఈ కుజును పుట్టుక ఎవరు విందురో వారికి కుజదోహ పరిహారము అగును అని శివుడు పలికి మరి ఒక చోట సమాధి నిష్ఠాన్ గరిష్ఠుడయ్యును. హిమవంతుడు ఒక పర్వతరాజు. అతడు నిర్మలమైన చల్లనైన ధీర హృదయుడు. అతని భార్య మీనాదేవి. ఆమె మీనాదేవి గర్భాసనము సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించను. హిమవంతుడు పూర్వజన్మలో కతియను ముని, అందుచే అతనికి పుత్రిక జన్మించుటయే కాత్యాయిని అనియు పర్వతరాజు కుమార్తె అగుడచే పార్వతి అనియు మహారుషులు ఆమెకు నామకరణం చేశారు. ఆ కాత్యాయిని శుక్లపక్షంలో చంద్రుని వలె దినదిన పర్వతాత్మనై బాల్యంలోకి సర్వ విద్యా కళాకరో విద్యై వెలుగుచుండెను. మరియు అఖండమగు ఈశ్వరాదరణ ఆమెలో పెళ్ళుబిక సాగెను. క్రమక్రమముగా నారదుని ప్రోత్సాహంతో పరమేశ్వరుని సన్నిధానమున శ్రయూష చేస్తూ అవకాశము లభించను. పార్వతీదేవి యుక్త వయస్సు రాగానే దేవేంద్రుడు శివుని సమాధినికి భక్త మోచరించుటకు మన్మధుడిని పంపెను. మన్మధుడు దేవ కార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను.
ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశియగు పార్వతీదేవిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుడు 3వ నేత్రమును భస్మిపోటకు గావించి వెడిలిపోయెను. పార్వతి తన కనుల ఎదుట జరిగిన సంఘటము గాచి భయపడక ధైర్యముతో తన తపనుచే ఈశ్వరుని వశము కావించుకోదలిచి కఠోరమైన తపము కలిగెను. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతోషుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను. 7 మహర్షులు అయిన హిమవంతుని చెంతకు కన్యవరణికై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతీదేవి ఇష్టునకు అంతిద్దము కాగించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతుగా శివపార్వతుల కళ్యాణమును బ్రహ్మ స్వయముగా జరిపించను. శివుని పార్వతి వివాహమాడి ఎనలేని ఆనందంతో ఉండగా మన్మధుడు భార్యగు రతీదేవి శివుని పాదములపై పడి తన భర్తను బతికింపమని ప్రార్థించగా శివుడు సంతోషముతో మన్మధుని బతికించి రతీదేవికి మాత్రమే కనిపించినట్లు చేసి ఆమెకు సంతోషం కలిగించను. దేవతలందరూ పరమేశ్వరుని దయాదృష్టితో మహా ఆనందము నొంది ఆ దంపతులకు పూర్వ వర్షము కురిపించరి. ఆ సమయమున పార్వతీ పరమేశ్వరునితో, ఓ నాథ, కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమనించి తిరిగి అతడు నీ లటము అంది చెమట బిందువు రూపంలో నీకు దూరము కావలడం వలన మరలా నేను నీకు దగ్గరైతిని. కానీ ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలరని ప్రార్థించను. వెంటనే శివుడు ఆమెతో, ఓ పార్వ, కుజుని జన్మ కథను విన్నవారికి కుజదోష పరిహారము అగునని ఆనాడే వరమిచ్చితిని. ఇప్పుడు నీ కోరిక అనుసరించి లోకముల జనులనదకు కుజదోహ పరిహారమే శీఘ్రముగా వివాహం ఆగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక రథమును నీ నామ కిందముకై స్థాపన చేయుచుని. ఆ రథము నీవే ప్రధాన అంశము. భౌమవారముచే కుజుడు ప్రదోష కాలమున నేను అందు భాగస్వామి అయితుంది. కాత్యాయని వ్రతము అని పేరుతో భూలోకముకు సుస్థిరము కాగలదు అని పలికెను. ఆ మాటలు విని పార్వతి ఎంతో సంతోషించెను. పిదప పరమేశ్వరుడు పార్వతితో 3,000,000 దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరును అని సూత మహర్షి సౌనకాదులకు వినిపించెను. ఓం శ్రీమాత్రే నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.